పలికిందిలే ఎదసరిగమా ప్రియదరహాసమా ప్రేమ ఇతిహాసమా నీ తొలి స్పర్శలు ఇంత సుఖమైకమా ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా విరహంలోనే మునిగిపోతుంటే ఇంకా క్షేమంగానే జీవిస్తాని చెయ్యందిస్తుంటే ఎస్ఎస్సి స్టూడెంట్స్కి మన గురువు అందరికీ కృతజ్ఞతలు. సో పూర్వ విద్యార్థుల 25 ఇయర్స్ మనం ఎస్ఎస్సి కంప్లీట్ చేసి 25 ఇయర్స్ అయింది. సో దాని మీద సో ఈ సభని అధ్యక్షత వహించాల్సిందిగా మన అప్పుడు ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు స్కూల్ పీపుల్ లీడర్ ఆర్షిప్ మరియు నా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. క్రమశిక్షణే మొదటి భావనగా, విద్యార్థుల క్షేమమే ధ్యేయంగా, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు మన కోసం కష్టపడిన శ్రీమతి భారతి మేడం గారిని సాధారణంగా వేదికపై కదా సాయం ఇదే కదా విజయం ఇదే కదా ఎంతైనా తపన ఇదే కదా త్యాగం ఇదే కదా తోడుగా వచ్చా కదా అంతేగా పాడే అపశృతులే పాటకు ఆరంభాలు ఆపే ఆపదలే ఆపై ఆనందాలు ఇవి దైవం లీలలు వందనాలు వేల వందనాలు మేలు చేసిన మంచి మనిషికి చాలానే వేల వందనాలు చాలానే వేల వందనాలు
महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः టీచర్స్ చాలా పరిచయం, ఎస్పెషలీ హిందీ సారు. క్లాస్ రూమ్లో హిందీ సారు లెసన్ చెప్తూ నేను ఫస్ట్ పొట్టి కాబట్టి ఫస్ట్ లైన్లో ఉండేవాడిని. ఇంగ్లీష్ చదవమనేవాళ్ళు, నేను విజయ్ చిరు ముగ్గురు ఉండేవాళ్ళము. నాకు హిందీ 6th అప్పుడు 8th నుంచినే ఉండింది, 6th 7th నుంచినే ఉండింది. 8th చదవమనేవాళ్ళు ప్రతి పీరియడ్ మార్నింగ్ వచ్చి. పోతా హై జాతా హై అవి రెండు గట్టిగా చదివేవాళ్ళు. సో నా దగ్గర చూస్తే ఆ పేజ్లో ఎక్కడ చాలా చోట్ల ఉంటాయి హోతా హై జాతా హై. సో నేనేంటంటే ఎక్కడ వెతుక్కునేలో అక్కడ ఆపాడు, ఎక్కడ స్టార్ట్ చేశాడని. అది నాకు ఇప్పటికీ మైండ్లో బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో కానీ ఆ ఆనందం అది మన మధ్య సారు లేరు ఇప్పుడు, సిద్ధార్థ రెడ్డి సార్ గారు, హిందీ సార్ గారు. అదేవిధంగా నాగమల్లి సార్ నాకు చాలా పరిచయం, ఇక్కడ తర్వాత కాదు కానీ నాకు జాబ్ వచ్చిన తర్వాత ఒక IFS ఆఫీసర్ ద్వారా పరిచయం అయ్యారు. చనిపోయే వెంకటరమణ, గంగరాజు ఫ్రమ్ లద్దిగం, వెంకటరమణ ఫ్రమ్ కాటిపేరి. సో వీళ్ళ కోసం వీళ్ళ ఆత్మ శాంతిస్తూ వీళ్ళు అక్కడ ఆనందంగా ఉండాలని. ఫోర్ లైన్స్ మనం చెప్పి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. పేరు విలేజ్ మల్లికార్జున డైరెక్టర్ గారితో మన ఆహ్వానాన్ని బంధించి 25 years తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మన గురువులు, ఎప్పటికీ వాళ్ళు రుణం తీర్చుకోలేము గురువులు కూడా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సో నా పేరు మల్లికార్జున్. సో SSC అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వెళ్ళాను. సో 6 years జాబ్ చేశాక ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాను. సో నేను ఫిల్మ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను మేడం. సో 3 films కంప్లీట్ చేశాను, సక్సెస్ఫుల్గా వెళ్తున్నా. సో రీసెంట్గా మనం ఎన్నోసార్లు గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. చెడ్డలో శివ ఇనిషియేషన్ తీసుకొని ఫస్ట్ నాకు కాల్ చేశాడు, చేద్దాం శివ అని చెప్పి. సో మన క్లాస్మేట్స్ జెంట్స్ గర్ల్స్ అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో మా ఆహ్వానాన్ని బంధించి ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకే మాట ఏంటంటే, నేను ఈ తీసుకోవడానికి ఇండస్ట్రీకి రావడానికి కారణం చెప్పాలంటే తెలుగు సారే. నేను మీకు తెలిసే ఉంటుంది, 10th class చదివేటప్పుడు మీ అందరినీ టార్చర్ పెట్టేటప్పుడు 2 పాటలు పాడుతూ ఉంటే, సార్ నేను మంచి సింగర్ అవుతారు అన్నారు.
సో ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ డైరెక్టర్. సో ఐఎమ్ సో హ్యాపీ, నా ప్రొఫెషన్ మంచిగా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సార్ నేను మనం ఒక క్రమశిక్షణగా పెరిగి మన నెక్స్ట్ తరానికి కూడా ఏదైనా చేయగలమంటే ఒక గురువులు మాత్రమే వాళ్ళు కూడా మనం ఎప్పటికీ తీర్చుకోలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మల్లికార్జున్. నెక్స్ట్ మధు పెట్టుకోండి. ఇక్కడ విదేశీ విద్యార్థులు మా అధ్యాపకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉంది ఈ ఆనందంలో ఏం మాట్లాడాలి నాకు మాటలు రావడం లేదు. చాలా ఇయర్స్ తర్వాత అందరం కలవడం ఇది ఒక మరపురాణ అనుభూతిని ఇస్తుంది. ఆఫ్టర్ దట్ ఓకే సో థ్యాంక్ యూ ఆల్ మై గుడ్ టీచర్స్. నా పేరు మధు. నేను బ్యాంగ్లో ఐటీ ఫీల్డ్లో ఉన్నాను, సాఫ్ట్వేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ఉన్న గురువులందరికీ ఆదరణ. నా పేరు మోహన్ పుల్లి, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాను. నా పేరు మోహన్ పుల్లి కట్టుపేరి. నేను ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను ఇంత స్థాయిలో ఉన్నాను అంటే గురువులందరూ చెప్పిన విద్య వల్లే అని ప్రగాఢ నమ్మకం. అలాగే అప్పట్లో నేను చదువులో ముందుండేవాడు కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎప్పుడు ముందుండేవాడు కాదు. భారతి మేడం ఎప్పుడు నన్ను ఒకసారైనా స్టేజ్ పైన ఎక్కించాలని ట్రై చేసేది. ఒకరోజు ఛాన్స్ వచ్చింది, శివ ఆబ్సెంట్ అయ్యాడు, సెకండ్ లీడర్ మధు ఆబ్సెంట్ అయ్యాడు. ఇంకా నన్ను పట్టుకుంటారని నేను ఆ చెరువులో వెళ్ళి కాకున్నాను. నేను మళ్ళీ ఎంసీఏ చదివేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని సపరేట్ సబ్జెక్ట్ ఉండేది. అప్పుడు తెలిసి వచ్చింది మనము చదువు ఒకటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోర్ట్స్ అన్నింటిలో ఉండాలని. అప్పటి నుండి నేను ముందుండి కాలేజీలో కూడా అన్ని ఫంక్షన్స్కి ముందుండి జరిపించేవాడిని. నేను చెప్పేది అంటే ఒకటే, మీ పిల్లలకి చదువుతో పాటు ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించండి, ప్రోత్సహించండి. మీ అందరికీ నమస్కారం, పదాభివందనాలు. నా పేరు వచ్చి కుమార్ రెడ్డి, 5th కానిపల్లి. సార్ నేను ఇప్పుడు వచ్చి పౌల్ట్రీ ఎంచుకున్నాను. పౌల్ట్రీ సెక్షన్లో సౌత్ ఇండియాకి టెక్నికల్ హెడ్గా ఉన్నాను సార్. ఇప్పటి వరకు 4 కంపెనీలు మాత్రమే నేను టాప్లో తీసుకున్నాను. వన్ ఆఫ్ కంపెనీ అంటే శాలీ మా గ్రూప్లో ఇప్పుడు ప్రజెంట్ సౌత్ టెక్నికల్ హెడ్గా ఉన్నాను. మల్లికార్జున అండ్ శివ చిన్న అంటే మనోహర్ వాళ్ళు నాకు ఇంటిమేషన్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. మై నేమ్ ఇస్ సుధాకర్, మాది కాట్పేట విలేజ్. ప్రజెంట్ నేను బెంగళూరులో సెటిల్ అయినాను. నేను కేఎస్ఆర్ శ్రీరామ్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడంతా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బాబు, మా కాట్పేరి, నేను వ్యవసాయం చేసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు ఉదయ్ కుమార్ రెడ్డి, కాట్పేరి, కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఉదయ్. స్టేజ్ పైన ఉన్న మా గురువులందరికీ పాదవందనాలు. నా పేరు చందు, మా తిరుమలపల్లి విలేజ్. ప్రస్తుతం నేను ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ ప్లస్ పొల్యూషన్ టెస్టింగ్ వ్యాన్ ఉంది ప్లస్ ఆర్టీఐ కన్సల్టెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. జనాల దగ్గర ఎంత కావాలో అంతనే పాదవందనాలు. నా పేరు ఎస్ కుమార్, చిన్నబాబుపల్లి, నేను వ్యవసాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్న గురువులకు అందరికీ నా పాదవందనం. నాతో పాటు ఇక్కడ వచ్చేసిన నా క్లాస్మేట్స్ అందరికీ వెల్కమ్. నా పేరు శ్రీనివాస్, మా లైట్గానపల్లి. నేను ఇప్పుడు సాయి ఫైరింగ్ అనే ఫామ్లో అసోసియేట్ సీఏగా ఉన్నాను. థ్యాంక్ యూ. గురువులందరికీ మా పాదాభివందనాలు. బాలబాలికలందరికీ తెలుగు సార్ పైన ఉన్నాడు. నాతోటి విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జి గురుమూర్తి, అప్పుడేపల్లి
నా పేరు గురుమూర్తి, అప్పుడేపల్లి విలేజ్ సచివాలయంలో అటెండర్గా పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ గురు. తెలుగు సార్ ఏమని పిలుస్తారికి పాదాభివందనములు. నా పేరు రమేష్ బాబు, నేను ఆలయ పూజారయ్యాను. ఒగ్గురు ఒగ్గురు. నా పేరు కే నారాజా, అన్నపల్లి, నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బిజినెస్ పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సిద్ధర్. నమస్కారాలు. నా పేరు రవీంద్ర కుమార్, సీఎం కొత్తూరు, వ్యవసాయం. థ్యాంక్ యూ రవి. మాది కలపల్లి, వ్యవసాయం. పేరు నాగరాజా, మా దగ్గర కనపల్లి, మేము వ్యవసాయం చేస్తున్నాము. అందరికీ పదాలు ఉంటున్నాను. నా పేరు గిరిబాబు, పిఎల్ కొత్తూరు. నేను బెంగళూరులో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. యాజ్ ఏ రిటైల్ ఆపరేషన్స్ సీనియర్ మేనేజర్. మ్యాథ్స్ సార్ ఏమని పిలుస్తారు? నమస్కారం. వ్యాపారం చేస్తున్నాను. అందరికీ జై హింద్. నా పేరు శివశంకర్, మాది వడ్డివారిపల్లి. నేను ఆర్మీలో ఉన్నాను. నేను ఉన్నానంటే ఇంత హ్యాపీగా మీరు ఉన్నారంటే అది కారణం నేనేమో అనుకోవచ్చు. థ్యాంక్ యూ శివ. నా పేరు ఎం దివాకర్, పార్టీ పేరు ఉంది. నేను ఇప్పుడు బెంగళూరులో సివిల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను. నా పేరు సుధాకర్, వ్యవసాయం చేస్తాను. థ్యాంక్ యూ. గురు పాదాభివందనం. నా పేరు దామోదర్ రాజు, మాది పార్టీపల్లి, నేను వ్యవసాయం చేస్తాను. తెలుగు సార్ ఉన్నాడా? రాజు చూడు సార్ నువ్వు సార్. అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ రెడ్డి, నేను వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుతం స్కూల్ కమిటీ చైర్మన్గా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫైన్. హలో, నా పేరు శివశంకర్ రెడ్డి, రైతుగానుంది, రిటైర్డ్ హాస్పిటల్. థ్యాంక్ యూ. ఇక్కడికి చేసినటువంటి ఉపాధ్యాయులు పాదాలు నాతోటి చదువుకున్నటువంటి నా క్లాస్మేట్స్ అందరికీ ధన్యవాదాలు. నేను అక్షర ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ని, అలాగే అడాప్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మాది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తాను. హస్బెండ్ కరస్పాండెన్స్, నేను ప్రిన్సిపల్. విద్యార్థులకు అందరికీ స్వాగతం అండ్ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. సార్, నా పేరు హేమలత, కాగతి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో పనిచేస్తున్నాను, చిత్తూరు కార్పొరేషన్. నా పేరు విద్య, నేను బెంగళూరులో ఉన్నాను, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నా పేరు శోభ, తిరుమలపల్లి, హౌస్ వైఫ్. నా పేరు లలిత. ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా పాదాభివందనాలు. తర్వాత నా తోటి విద్యార్థులు అందరికీ కూడా స్వాగతం. తర్వాత వచ్చి అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. నేను మహిళా పోలీస్గా సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. టీచర్గా అయితే టీఎస్సీలో 2018లో మిస్ అయింది, 14 మిస్ అయింది. తర్వాత వెంటనే ఇది రావడం వల్ల దీంట్లో జాయిన్ అయ్యి అక్కడ కమావర్పంలో జాబ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ, మాకు చిన్నగోబడిపల్లి. నేను ఇప్పుడు రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయంలో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను సార్, చోడేపల్లి మండలం. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అందరికి. ఎందుకంటే నేను గ్రూప్లో అసలు 10th అయిపోయిన తర్వాత అమ్మాయిలు అయితే కదా ఒక్కరికొకరు ఎవరు టచ్లో లేదు. అందరినీ ఒక గ్రూప్ చేసినందుకు శివాకి ప్లస్ చందుకి ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. విద్యార్థుల ఆత్మీయ కలయికు ఇచ్చేస్తున్న ఉపాధ్యాయులకు నా నమస్కారములు, నా పాదాభివందనములు. నా తోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నేను డిగ్రీ కంప్లీట్ అయ్యింది, మన గ్రూప్స్ కోసం ట్రై చేస్తాను. ప్రస్తుతానికి డిమార్ట్లో జాబ్ చేస్తాను. భాగ్య, కవిత వీళ్ళంతా నాకు అప్పుడు చాలా మ్యాథ్స్లో కొంచెం చెప్పించినారు. మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నానికి చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి దేవి గుర్తులకి ఉదయ్, మోహన, ప్రసాద్ బాబు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంది. నాకు గురుమూర్తి ఫోన్ చేశాడు రావాలని, అందుకే వచ్చిన. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం ఏంటో గురువులకు పరిచయం చేసుకున్నందుకు
సో మనం ఎలా ఉన్నాం, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ వి ఆర్, మనం ఎలా ఉన్నాం అనేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జాబ్ సంపాదించడం జరిగింది. ప్రజెంట్ అయితే బైరెడ్డిపల్లి మండలంలో వర్క్ చేస్తున్నాను. సో సమయాభావం వల్ల తదుపరి ప్రోగ్రాం పూర్వ విద్యార్థుల ప్రసంగం ఉంది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఏంటో మనం చెప్పుకున్నాం. సో దీంతో ఈ ప్రోగ్రామ్ స్కిప్ చేస్తూ మన గురువుల ప్రసంగం మనం ఇప్పుడు వినబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఇప్పుడు. ఈ 45 మినిట్స్ మనం ఎంత సైలెంట్గా, ఎంత ఓపిక్గా, ఎంత డిసిప్లిన్గా క్లాస్ రూమ్లో కూర్చుంటున్నామో అదే ఓపిక్గా కూర్చోవాలా. కూర్చోకపోతే మన క్లాస్ రూమ్లో బుక్కులు డస్టర్లు పడేది ఇప్పుడు కూడా తెచ్చి పెడతాం. మా భారతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చాలా రోజుల తర్వాత మీరంతా చెప్పినట్టు వింటా ఉంటే మేము చేసి చాలా తక్కువేమో అనిపిస్తాను. ఇంకా కొంచెం బాగా చేసుకుంటాము, ఇంకా కొంచెం కష్టపడి వచ్చేమో అని ఫీలింగ్ వస్తాను. అదేనా మేము చాలా తక్కువ కష్టపడ్డాము. తర్వాత అనుకుంటే ఏమంటే దాంట్లో చాలా హ్యాపీగా ఉండదు. ఏమంటే మీలో మిలిటరీ పీపుల్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. తర్వాత వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళే కదా మనకు ఫుడ్ పెట్టేది. వాళ్ళకి స్పెషల్ అడ్మిరేషన్ ఉన్నది. తర్వాత ఇంకా మీరు ఇంత కష్టపడి ఇంత శ్రమ తీసుకొని చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది. వేరే స్కూల్స్ అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. మీకు స్టూడెంట్స్ నెంబర్ తక్కువే కదా, తక్కువ స్టాఫ్ తక్కువ, అందరినీ వెతకాలంటే ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఇంత బాగా చేస్తారని నేను అనుకోలేదు. అక్కడికే చెప్పాను సింపుల్గా చేయండి, ఇంత శ్రమ తీసుకోవద్దు అని. కానీ వాళ్ళు ఎవరు నా మాట విన్నట్టు లేదు. నన్ను మాట్లాడిపించినారా మీరు? మీరే మాట్లాడినారు. నాకు మళ్ళీ అనిపించింది అయ్యో చెప్పుకుంటాల్సింది వీళ్ళకి అని. తర్వాత ఇంకా అందరినీ చూడటం కానీ మళ్ళీ పాత స్కూల్ని చూడటం కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ భవిష్యత్తులో మీరు చాలా కష్టపడి పైకి వస్తుందా, ఎక్కువ శ్రమించి ఇంకా మంచి పొజిషన్లకు రావాలి, వస్తారు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. హెచ్ఎం మేడం వస్తుంటే భయపడతాము. మన మేడంని ఇన్వైట్ చేయడానికి ఇంటికి వెళ్తే 5 మంది వెళ్ళాం కాదు. ఎవరి ముందు భయపడుతున్నాం, మేడం చూస్తుంటే అప్పుడు ఎంత భయపడిపోతే భయపడింది. సో చాలా హ్యాపీ సార్. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి సహోద్యోగులకు, మేడం గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ ముందర ఉన్నటువంటి విద్యార్థులు కాదు, 2001 విద్యార్థులు, వారికి అందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈ విధంగా చేయడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పటి మేము మర్చిపోయినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా మీరు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా జిగురుమూర్తి అనే పులిమోహన కొంతమంది టచ్లో ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉదయ్ టచ్లో ఉన్నాడు, తర్వాత శివ కొంతమంది టచ్లో ఉన్నారు, విద్య కూడా టచ్లో ఉంది, భాగ్య అయితే పుంగనూరులోనే ఉంది, లలిత వీళ్ళందరూ కూడా టచ్లోనే ఉన్నారు. కొంతమంది టచ్లో లేరు, చందు కూడా టచ్లో ఉన్నాడు, కొంతమంది టచ్లో లేరు. మీ దగ్గర 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు సార్. చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మీరు విద్యార్థులు, ఇప్పుడు తండ్రులు అయినారు, తల్లులు అయినారు, పిల్లలు ఉన్నారు, అందరూ మ్యారీడే కదా సార్? అందరూ మ్యారీడే. అందరూ పిల్లలతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పడం ఏమంటే, మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ అవుతుంది. ఈ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది ఏమరా అంటే పిల్లల యొక్క ఆదరణ కావాలి. మీరు వేళ దూరంలో ఉన్నా కూడా వాళ్ళని బాగా చూసుకోండి.
ఎందుకంటే కొన్ని మనం వాట్సాప్లో చూస్తూ ఉంటాము, చాలా సమస్యలతో పేరెంట్స్ ఉంటారు. అట్లా చేయొద్దండి. మీరు మా విద్యార్థులుగా మీరు అలా చేయకుండా వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడికి వచ్చి పరిచయం చేసుకునేటప్పుడు మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాము అని చెప్పిన వాళ్ళు కొంచెం లోగా మాట్లాడారు. వాళ్ళే నిజమైనటువంటి మన దేశానికి వెన్నెముకలు, ఆర్మీ వాళ్ళు, రైతులు. కాబట్టి వారు షై కావాల్సిన అవసరం లేదు. మాకు ఆయన చెప్తున్నాడు, మీరు ఏ జాబ్ చేస్తుంటే దాంట్లో నెంబర్ 1గా ఉండండి. వ్యవసాయం కావచ్చు, జాబ్ కావచ్చు, లేదంటే ఏదన్నా పొలవృత్తి కావచ్చు, ఏదన్నా కానీ లేండి, దాంట్లో ఫస్ట్గా ఉండాలి. ఆర్డినరీగా ఉండకుండా దాంట్లో ఫస్ట్గా ఉంటే మనకు అప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, సంతృప్తి అనేది ఉంటుంది. కాబట్టి మీరు అలా చేయండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి, మీ పిల్లలను చూసుకోండి. ఫస్ట్ పిల్లలను కూడా బాగా చూసుకోండి, మంచి చదువులు చదివించండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం వల్ల మీరు ఈ స్టేజ్కి వచ్చినారు. మీరు బాగా చదివిస్తే పిల్లలు ఇంకొంచెం హై స్టేజ్కి పోతారు. కాబట్టి దాన్ని అంతా గుర్తుపెట్టుకొని రండి. మీరు ఇదే విధంగా ప్రతి ఇయర్ ఈ రీయూనియన్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది, సంవత్సరానికి ఒకసారి. అట్లే మీలో ఎవరికైనా ఆర్థికంగా కానీ లేకంటే లీగల్గా కానీ ఏదైనా వాళ్ళ కష్టాల్లో ఉంటే అందరూ కలిసి హెల్ప్ చేయండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఆ గ్రూప్లో ప్రతిరోజు పలకరించుకోండి, గుడ్ మార్నింగ్ చెప్పుకోవడము వెళ్తూ ఉంటుంది కదా. ఆ గ్రూప్ని కూడా మాకు కూడా పెట్టండి, తెలుసు. మేము కూడా రోజు చేస్తూ ఉంటాం. కొన్ని బ్యాచ్లు పెట్టినారు, 93 బ్యాచ్ అనుకుంటా, 93, 94 బ్యాచ్, 2003 బ్యాచ్. ఇట్లా బ్యాచ్లో గ్రూప్ వాళ్ళు క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసినారు. అట్లా మీరు కూడా గ్రూప్ పెట్టుకొని ఇది చేయండి. అట్లే మీరు ఎట్లా చేరినారో మీ అడ్రస్లన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఉంటాయి. అవన్నీ కూడా ఒక వాట్సాప్లో పెట్టి అందరికీ పంపించండి. ఒకరితో ఒకరు కాంటాక్ట్లో ఉండడానికి బాగుంటుంది. లేదంటే ఒకవేళ ప్రింట్ చేసి అడ్రస్లు కూడా వాళ్ళకి ఇచ్చేయండి. అది కష్టం లే, ఇప్పుడు అంతా వాట్సాప్లో ఉన్నాయి కాబట్టి వాట్సాప్లో పెట్టేస్తే ఉంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి మనం ప్రతిరోజు తెలుసుకోవచ్చు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు ఇదిగా ఉన్నారు అని చెప్పి తెలుసుకోవచ్చు. అట్లే మీ ఆర్థికంగా కానీ లీగల్గా కానీ ఏదైనా అడ్వైజ్ కావాల్సిన సహాయం కావాల్సిన మీరు అందరూ కలిసి చేయండి. ఉపాధ్యాయులుగా మేమందరం కూడా బాగానే ఉంటాము. కాబట్టి మీ గ్రూప్లో ఉండే వాళ్ళకి అది చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ. సహోపాధ్యాయులు, మా ముందు ఆశీర్వైనటువంటి పూర్వ విద్యార్థులకు మా ఆశీస్సులు. ఇలాంటి సంఘటనలు జరపాలని, అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే మేము అందులో పాల్గొంటామని మేము ఊహించుకుంటేనే మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుంది. కారణం ఏమంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు మా నుండి మీరు విడిపోయారు. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 2001లో ఎస్ఎస్సి బ్యాచ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మేము ఇప్పుడు గుర్తొచ్చి విద్యార్థులుగా మా కర్తవ్యం ఏమిటి, మాకు విద్య బోధించినటువంటి ఉపాధ్యాయులని మేము సన్మానించాలనేటటువంటి ఒక సత్సంకల్పం మీకు కలగడం, మమ్మల్ని అందరినీ మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడికి రప్పించి సన్మానించడం అంటే నిజంగా మా జీవితంలో ఇది మర్చిపోలేనటువంటి ఘట్టంగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది. తల్లి కంటే ఘనము లేదు, తల్లి కన్నా గొప్ప ఇంకెవరు లేరు. గురువు కన్నా గురువు కన్నా ఎప్పుడు లేదయ్యా విశ్వదాభిరామ వితరువేమో. ఇక తల్లి కంటే గురువే, గురువు కంటే మించినది ఇంకేది లేదని మీరు భావించారు కనుకనే మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టి మాకు ఈ సత్కారం చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుడు మీకు ఒక రాయిని శిల్పంగా చెక్కి
ఆ శిల్పానికి ఒక అందాన్ని కల్పించిన విధంగానే అజ్ఞానంతో ఉన్నటువంటి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేవాడే గురువు. ఎప్పుడైనా సరే మీ జీవితంలో మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది గురువే. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఒక పొలిటికల్ స్థాయిలో ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నా, డాక్టర్లుగా ఉన్నా, సైంటిస్టులుగా ఉన్నా, ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా గురువులేనని ఒక ఉత్తమ విద్యార్థి తలుస్తాడు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఉత్తమ విద్యార్థి తలుస్తాడు. సో మాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన మీరందరూ కూడా మేము ఉత్తమ విద్యార్థులుగానే భావిస్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు వయోజనులు అయినారు, గృహస్థులు అయ్యారు. మీ పిల్లల్ని మీకు బాగా తెలుసు, ఏ ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని మీరు ఆలోచన చేస్తే స్వయంగా ఆలోచన చేసే శక్తి మీకు ఉంటాయి. ఆ విధంగా మీరు మంచి భవిష్యత్తులో మీ పిల్లల్ని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం మీ విధి, మీ కర్తవ్యం కూడా. పిల్లలకి మంచి విద్యను అందించడమే కాదు గొప్ప, క్రమశిక్షణతో పెరగడం కూడా చాలా గొప్ప. ఒక మంచి బిడ్డ క్రమశిక్షణతో పెరిగి పాఠశాలలో ఉపాధ్యాయుల చేత పొగిడింపబడితే మొట్టమొదట సంతోషపడేది ఆ తల్లి, ఆ తండ్రి. ఎందుకంటే ఇంట్లో క్రమశిక్షణ గురించి ఆ తల్లి చెప్పింటుంది. అందుకే తల్లి మొదటి ఉపాధ్యాయురాలు బిడ్డలకి. ఆమె విద్య చెప్పాల్సిన పనే లేదు, ఏ విధంగా నడుచుకోవాలా, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి, బయట వాళ్ళతో ఎలా మెలగాలి అనే విషయాల్ని తల్లి దగ్గర నేర్చుకుంటాడు ఆ పిల్లవాడు. పెరిగి పెద్దవాడు అయ్యేటప్పుడు అలాంటి క్రమశిక్షణతోనే వస్తాడు. సమాజంలో అతను కూడా ఒక నోటబుల్ పర్సన్ అవుతాడు. ఆ విధంగా మీరు కూడా మీ పిల్లల్ని ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దండి, సమాజానికి ఉపయోగపడే పౌరుడుగా తీర్చిదిద్దండి. అప్పుడు మీకు సార్థకత ఉంటుంది. పుట్టినందుకు మీరు కూడా కన్న తండ్రిగా తల్లిగా సంతోషపడతారు, మీరు కూడా సమాజంలో గుర్తింపబడతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు. సార్ దగ్గర ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అందరూ వెళ్తున్నాం, ఇంటి ముందు కట్లే ఉన్నాడు, ఆయన తీసి అన్ని ఏరేసిన తర్వాత లోపలికి వెళ్ళాను. అట్లా కొట్టేవారు సార్ అప్పుడు. వేదికలు అనుకరించిన మా మేడం గారు మమ్మల్ని ఈ స్థితిలో చూస్తున్నందుకు మేడం గారే ముఖ్య కారణం. ఎందుకంటే ఆమె స్ట్రిక్ట్గా ఉంటూ విద్యార్థుల పట్ల కూడా స్ట్రిక్ట్గా ఉంటూ వాళ్ళని ఈ స్టేజ్లోకి తెచ్చినందుకు మేడం గారికి ఫస్ట్ నమస్కారాలు. మిగతా అందరికీ, మా తోటి ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. గత విద్యార్థులకు నేను చెప్పింది మీరు బాగా జాగ్రత్తగా విని మమ్మల్ని ఫాలో అవుతూ ఈ స్థితికి, ఈ స్టేజ్కి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జీవితంలో ఇంకా ముందు మంచి పనులు చేసుకుంటూ మీ అందరూ మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం తెలుపుతూ. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన మల్లికార్జున సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విధించారు కాబట్టి వాడుకుంటాం. చలి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్ నీవు నాయులం మందున నిల్చి ఉక్తుల్ సుశబ్దంబుల్ సుబెల్మల్కుమునదు వక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫులాబ్జాక్ష సరస్వతి భగవతి ఉనేందు బింబాననా భగత్తారు సంపృక్తౌ వగత్త ప్రతిపత్తయే జగదాపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మొదట స్తుతి వాగ్దేవి, ఆ తర్వాత స్తుతి కులదైవం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 25 సంవత్సరాల క్రితం మీరు విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు ఏ స్థితిలో ఎంత స్థితిలో ఎదిగారో పరిచయం చేశారు.
ఈ మహోన్నత కార్యక్రమానికి మొట్టమొదటి శ్రీకారం చుట్టినటువంటి వారికి నా హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తా, చిన్నవారైనా సరే. ఎందుకంటే ఇటువంటి మహోన్నత కార్యక్రమం అందరూ చేయలేరు. ఎలా అంటే విద్యార్థులుగా మీరు హాయిగా కలుసుకుంటూ ఉంటే మేము ఆ రోజు మా ప్రధాన ఉపాధ్యాయులు భారతీ మేడం గారిని చూద్దాము అంటే ఉంటుందో లేదో మారిపోయి ఉంటుందో ఏమో అనేటువంటి భావనతో ఎన్నో దినాలు మరొకరు ఎన్నుకొని వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అటువంటిది ఈ స్టేజ్ మీద ఇదే భారతీ మేడం గారిచే నిర్మించబడినటువంటి ఈ స్టేజ్ మీద మమ్మల్ని కలపడం నిజంగా కూడా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. మీకందరికీ కూడా మరోసారి హృదయపూర్వకమైన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. విద్యార్థి దశ ముగిసింది. ఆనాడు 10వ తరగతిలో మీకు మేము చెప్పినటువంటి ఉపదేశాలు కేవలం ఆ రోజు మీకు ఇచ్చింది మేము ఉపదేశాలు. ఈరోజు మీరందరూ కూడా గృహస్థులయ్యారు, గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించారు. పలు స్థితుల్లో మీ అంతకు మీరే సొంత తెలివితేటలతో బ్రతికే స్థితికి ఎదిగారు. ఇన్ని నేర్చుకున్నారు. చక్కనేటువంటి యువత అని నేను చెప్తాం, అందులో సందేహం లేదు. కానీ పేపర్ ఎత్తి చూస్తే తెల్లారి కొందరికి నాకు 7:30 నుంచి 8:30 వరకు 9 వరకు పేపర్ చూసేదే పని. పేపర్ ఎత్తి చూస్తే 2 పేజీలు 3 పేజీల్లో ఈ యువత యొక్క మరణాలు, శోకాలు, అనుకోనటువంటి సంఘటనలు, అసంతృప్తమైనటువంటి దాంపత్య జీవితాలు, అరే మన పిల్లలు ఎలా చూసుకోవాలి, వీరు మన బిడ్డలే అనేటువంటి ప్రేమ, దయ, సహనము లేనటువంటి వాక్యాలు ఎన్నిటినో మనం చదువుతూ ఉందాం. దీనికి కారకులు ఎవరు? ప్రశ్న చేసుకోండి, మీరే ప్రశ్న చేసుకోండి. ఎందుకు ఇలా సమాజం తయారవుతూ ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. మీకందరికీ చెప్పేది ఒకటే, మిమ్మల్ని కోరేది ఒకటే. నేను ఏమిటది? ఈ స్థితి ఎందుకు జరుగుతూ ఉంది? మన పాటికి మనం నిబద్ధతతో వ్యవహరిద్దాం. సమాజం మనది. ఈ సమాజానికి మనం చేయవలసినటువంటి మన వంతు సహకారం మనం అందిద్దాం అనేటువంటి భావన మీరు పెంచుకోండి. మన సార్ చెప్పినట్లుగా మీ తల్లిదండ్రులు ఎలా ఆ రోజు మిమ్మల్ని ఎలా వారు హోంవర్క్ రాసావా అని నేను అడుగుతారు. ఇప్పుడు మీరేం అడగాలి వాళ్ళని? ఇంకా ఆ స్టేజ్కి ఎదగలేదు మీరు. చెప్పండి, ఏమని అడుగుతారు మిమ్మల్ని? మీ తల్లిదండ్రులు ఏమని అడుగుతారు? మాత్రం తీసుకునేవా, షుగర్ మాత్రం మింగినావా, బీపీ మాత్రం మింగినావా అని అడిగే రోజు వచ్చేసినాయి. కాబట్టి ఆ రోజు హోంవర్క్ మీ నాన్న మీ అమ్మగారు ఎంత అడిగినారో అట్లా మీరు ఈరోజు ట్యాబ్లెట్ అడుగుతూ అదే విధంగా సమయానుకూలమైన సేవాభావంతో తల్లిదండ్రులు బోధించండి. తల్లిదండ్రుల కన్నా మించినటువంటి దేవత లోకంలో లేనే లేదు. ప్రార్థనా పద్యం కూడా గురు బ్రహ్మో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ ప్రవేన్నమ. తల్లిదండ్రుల తర్వాతనే గురువులు. మొట్టమొదట నీ జీవం ఏర్పడితే ఆ తర్వాత విద్యార్థులు గురువు అనేటువంటి 3వ వాడు ప్రత్యక్షమవుతాడు. జీవితానికి 4వైనటువంటి దైవభావం అనేటువంటి మనకు కలగాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు మనసులో పెట్టుకోండి. అలాతీతం అయిపోయింది. ఇప్పటికే మాకే గొడవలు ఆడటం ఉన్నాయి. ఎందుకంటే షుగర్ పేషెంట్ ఉంటారు. నేను కూడా 47 నుంచి షుగర్ పేషెంటే. దయాన్ని వినకపోతే ఇంట్లో వారు యుద్ధం ప్రకటించేస్తాం. కాబట్టి ఇది ఉన్నారు కాబట్టి కాలాతీతం అవుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, సహృదయమైనటువంటి భావన కలిగి సమాజాన్ని, చక్కని సమాజాన్ని సృష్టించండి. మీ వల్ల మీరే కాదు, మీతో తెలిసినటువంటి వారందరితో కలిసి అరే మన దేశం ఈ స్థితికి, యువత ఈ స్థితిలో చెడు అలవాట్లకు లోనై సంసారాలను నాశనం చేస్తూ ఉన్నదే. కాబట్టి ఒక మంచితనం, ఆరోగ్య అష్టైశ్వర్యాలు మీకు, మీ కుటుంబానికి, మీకు అందరికీ కూడా క్షేమం కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికీ నాకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ డ్రాయింగ్ సార్ మాట్లాడుతుంది కదా. నిన్ను చూస్తేనే కాదు, నేను ఇంకా అట్లే ఉన్నా, పిల్లలు ఇంకా పెద్దలు అయిపోయినాయి. అదే చిన్న అయిపోతాం. వేదికను అలంకరించేటువంటి మా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భారతి గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పూజ గారికి, నా సహ ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా యొక్క నమస్కారం. అదే సార్ అప్పుడే చెప్పారు, విద్యార్థులన్నా మిమ్మల్ని పౌరులన్నా రకరకాలుగా చెప్పారు. కానీ ఎవరేమన్నా నేను మాత్రం మిమ్మల్ని విద్యార్థులనే అంటాను. మీరు ఇప్పటికీ మా కంటికి విద్యార్థులే. మీరు ఎంత పెరిగినా, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా, వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా మీరు విద్యార్థులే. కాబట్టి విద్యార్థులకు శుభాశిస్తుంది. ఇది మీకోసం అరేంజ్ చేసుకుంటున్నామని మీరు అనుకున్నారా? ఇది మా కోసం అరేంజ్ చేస్తాం. మీరు కలిసినారో మాట్లాడుకున్నారో తెలుసు. మేము మాట్లాడినాం, మేము కలిసినాం. చాలా రోజుల తర్వాత ఆనందంగా మేము గడిపినాం. ఈ ఫంక్షన్లు చేసే దానివల్ల ఉపయోగం ఏమన్నా అంటే మాకు ఉపయోగం, కానీ మీకంటే నిజంగానే ఎప్పుడో ఒకసారి కనిపిస్తాం. కానీ చాలా అరుదు. ఇటువంటి ఫంక్షన్లు జరిగితేనే, ఇటువంటి ఫంక్షన్లోనే ఉపాధ్యాయులు మేము మాట్లాడుకోవడము, కష్టసుఖాలు చెప్పుకోవడము, ఎలా ఉన్నారో తెలుసుకోవడము, ఇవన్నీ కూడా ఈ స్కిల్లే మీలో కూడా చాలా వరకు అవసరమవుతుంది. ఇప్పుడు కలిసినట్టుగా ప్రతి సంవత్సరము కలుస్తూ ఉంటే కూడా ఎట్లున్నాము, ఏం చేస్తున్నాము, మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ తెలుస్తాం. కాబట్టి టికెట్ ఏంటంటే సార్ చెప్పేట్టు సార్ ఏం కారణం అది మమ్మల్ని ఇంత లేట్ పెట్టడం కూడా మంచిది కాదు. ఇంకో గంట వదిలినారంట. అన్నయ్య మధ్యాహ్నం కలిగితే దగ్గర మధ్యాహ్నం వరకు. కాబట్టి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ. థ్యాంక్ యూ సార్. సార్ని మనం ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు సార్ ఒక లాస్ట్లో చిన్న డైలాగ్ ఇస్తారు 15 minutes మాట్లాడిన తర్వాత. సార్ శనివారం అనుకున్నాము, ఆదివారం షిఫ్ట్ చేసామంటే కంఫర్ట్గా ఉంటుంది అంటే మా కంఫర్టా మీ కంఫర్ట్ అన్నారు సార్. ఇప్పటికీ అర్థం కలదు మాకు. డౌట్ చెప్పినాడు కాబట్టి తెలుసా సార్, బాధ్యత గురువు. డౌట్ అడిగినాడు, ఎక్కడ డౌట్ అడిగినా తెలుసా. శనివారం అయితే నాన్ వెజిటేరియన్ ఉండదు, ఆదివారం అయితే నాన్ వెజిటేరియన్ ఉంటుంది. అది మీ కంఫర్ట్, మా కంఫర్ట్ కాదు. నేను వెజిటేరియన్, అది మీ కంఫర్ట్ కోసం మాట్లాడుతున్నానని చెప్పినాడు నేను. వాడికి ఇంతవరకు అర్థం కాదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు వేణు సార్ మాట్లాడుతుంది కదా కోచ్.